హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు చెప్తేనే చాలు అభిమానుల మనసు ఆనందంతో పులకరించిపోతుంది. ఎన్టీఆర్ పేరు చెప్తే చాలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో పరవశించిపోతుంది. టోటల్గా ఎన్టీఆర్ సినిమాలంటేనే కాసుల వర్షం కురిపిస్తాయని అభిమానుల నమ్మకం. ఆ విశ్వాసంతోనే అభిమానులను అలరించడానికి అహర్నిశలు శ్రమిస్తుంటాడు ఎన్టీఆర్. అభిమానుల కోసం వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ ఉంటాడు. అలాంటి ఎన్టీఆర్లో దాగి ఉన్న మీకు తెలియని నటనా విశిష్టతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ నందమూరి హరికృష్ణ మరియు శాలిని దంపతులకు 1983 మే 20న హైదరాబాద్లో జన్మించారు. ఆయనకు ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు సుహాసిని. ఇక ఎన్టీఆర్ లానే ఆయన అభిరుచులు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఎన్టీఆర్ ఫేవరెట్ కలర్ తెలుపు. ఎక్కువగా వాటర్ మెలన్ జ్యూస్ అంటే ఎక్కువ ఇష్టం. ఇక ఎన్టీఆర్కు క్రికెట్ అన్నా బ్యాడ్మింటన్ అన్నా చాలా ఇష్టం. తారక్ ఫేవరెట్ మూవీ దానవీర సూరకర్ణ. చిన్నతనంలోనే ఎన్టీఆర్ క్లాసికల్ డాన్సర్. దూరదర్శన్లో ఎన్నోసార్లు కూచిపూడి డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు. ఇక యాక్టింగ్లో తారకకు ఓనమాలు దిద్దింది తాత ఎన్టీఆరే. నటనలోనూ వాచకంలోనూ తాత ఎన్టీఆర్ను తరచూ గుర్తుకు తెచ్చేలా అభినయిస్తూ ఉంటాడు. ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో తారక్కు అదే మంచి ఆయుధమైంది. ఇక తాత ఎన్టీఆర్ నిర్మించి దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో మొట్టమొదటిసారి నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ బాలరామాయణంలో శ్రీరాముడిగా తెరపై కనిపించారు. అలా కనిపించిన బుల్లి రామయ్యను సినీ జనం బాగానే ఆదరించారు. ఆయన వారెవరూ ఆదరించకపోయినా స్వశక్తితో ముందడుగు వేశాడు. అనంతరం నిన్ను చూడాలని సినిమాతో సోలోగా అడుగుపెట్టిన ఎన్టీఆర్కు ఆ సినిమా అంతగా సక్సెస్ను అందివ్వలేదు. నెక్స్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ సక్సెస్ అందించడంతో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. దాంతో ఎన్టీఆర్కు సినీ జనం నీరాజనాలు పలికారు. ఆ తర్వాత వరుసగా సుబ్బు, అల్లరి రాముడు, ఆది, నాగా, సాంబా, సింహాద్రి, ఆంధ్రావాల చిత్రాలు చేశాడు. ఆంధ్రావాల సినిమా ఆడియో ఫంక్షన్ చరిత్రలో నిలిచిపోయింది. ఒక సినిమా ఆడియో ఫంక్షన్ కు కొన్ని లక్షల మంది జనం హాజరవడం అనేది నిజంగా రికార్డే. తర్వాత నరసింహనాయుడు, నా అల్లుడు, అశోక్, రాఖీ, యమదొంగ సినిమాల్లో నటించాడు. యమదొంగలో ఎన్టీఆర్ రోల్ తన తాతనే మరిపించేలా ఉంది. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ డబల్ రోల్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బృందావనం, ఊసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్య, బాద్షా సినిమాలు. బాద్షా చిత్రం నుండి ఎన్టీఆర్ నటించిన ప్రతి ఒక్క చిత్రానికి సంబంధించిన రైట్స్ జపాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కొనుక్కుని జపనీస్ భాషలోకి డబ్ చేసి మరీ అక్కడ రిలీజ్ చేస్తున్నారు. జపాన్లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. దీంతో జపాన్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెంచేసుకున్నాడు. ఇలా తెలుగు హీరోల్లో ఎవ్వరికీ లభించినటువంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇక వెంటనే రభస, టెంపర్ చిత్రాల్లో నటించాడు. టెంపర్ సినిమాతో ఎన్టీఆర్ 6 ప్యాక్ బాడీతో చాలా స్లిమ్ గా కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత ఒకే సంవత్సరంలో విడుదలైన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్లు వరుస హిట్లను అందించడంతో డబుల్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సంవత్సరం రీసెంట్ గా జైలవకుశ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. ఈ తరం కుర్ర హీరోల్లో తారక్ ఆల్రౌండర్ అనే చెప్పుకోవాలి. అటు డాన్స్ లో అయినా, ఇటు ఫైట్స్ లో అయినా, చివరికి డైలాగ్ డెలివరీలో అయినా సరే ఎన్టీఆర్ నటన అనితర సాధ్యమనే చెప్పాలి. తాత ఎన్టీఆర్ దీవెనే తనకు శ్రీరామ రక్ష అని నిత్యం తలుచుకునే ఎన్టీఆర్ను సినీ జనం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. అందుకే సక్సెస్, ఫెయిల్యూర్ అనేవేమీ ఎన్టీఆర్ను ఎంత మాత్రం తాకలేవు. ఇక సినీ వర్గాలైతే తారక్ సినిమా అంటేనే తమ బిజినెస్ చకచకా సాగిపోతుందని భావిస్తారు. ఎన్టీఆర్కు ఆల్రెడీ క్లాసికల్ డాన్స్ వచ్చి ఉండటంతో ఎంతో క్లిష్టమైన ఫీట్ అయినా సరే అవలీలుగా చేసి పడేస్తాడు. కేవలం ఆయన నృత్యాల కోసమే ఆయన సినిమాలు చూసేవారు ఎంతో మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకేనేమో ఆల్ ఇండియా టాప్ 1 డాన్సర్గా రికార్డుకెక్కాడు ఎన్టీఆర్. నందమూరి నటవంశం 3వ తరం హీరోల్లో ఈనాటికి తనదే పైచేయిగా సాగిపోతున్నాడు. సో ఆల్ ది బెస్ట్ ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.